ఒక అడవిలో ఒక ఎంతో అందమైన ఇంటిని కట్టుకొని 2 చిలుకలు నివసిస్తూ ఉన్నాయి. అవి 2 కూడా భార్యాభర్తలు. 2 ప్రేమానురాగాలతోటి కలిసి జీవిస్తూ ఉంటాయి. ఒకరోజు చిలుకలు 2 కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నాయి. ఏవండి, మీరు ఎంతో ముందు ఆలోచనతోటి మనకు మంచిగా ఇల్లు కట్టారు. ఎంతో ధాన్యాన్ని దాచిపెట్టారు. మనకిక ఏ కష్టాలు వచ్చినా కానీ మనం బయటికి వెళ్ళలేని రోజు ఈ ఆహారాన్ని తింటూ జీవించొచ్చు అని ఆడపక్షి మగపక్షితో అంది. ఇక ఆ మాటలు విన్న మగపక్షి ఎంతో సంతోషపడ్డాయి. 2 కూడా ఉయ్యాళ్ళు ఊగుతూ ఇలా మాట్లాడుకుంటున్నాయి. ఏవండి, మీతో చెప్పనే లేదు, మన అడవిలో కరువు వచ్చింది. ఎక్కడ కూడా ఒక్క పురుగు కూడా దొరకటం లేదు ఏ పక్షికి. అలాగా ఎన్నో పక్షులు ఇబ్బంది పడుతూ ఉన్నాయి. కొన్ని పక్షులైతే ఈ అడవిని వదిలేసి వేరే అడవికి వలస వెళ్తున్నాయి. మనకు ఎలాగోకలాగా మీరు ముందు ఆలోచనలతోటి కొంచెం ధాన్యాన్ని దాచిపెట్టారు. మీరు ఎంతో తెలివైన వారు అంటూ ఆడచిలక మగ చిలుకను పొగుడుతూ ఉంది. అవునవును, మనం ముందు జాగ్రత్తతో ఉంటేనే రేపటి రోజున వచ్చే కష్టాలను మనము ఎదుర్కొని నిలబడగలం. అంతే కదా. అందుకే అందరూ కూడా జాగ్రత్తగా ఉండి ముందు ఆలోచనలతోటి సంపాదించి పెట్టుకుంటే ఏ రోజు ఏ కష్టం వచ్చినా కానీ మనం సంతోషంగా జీవించగలం. అందరిలాగా ఇబ్బంది పడాల్సిన అవసరమే లేదు అంటూ ఒకదానితో ఒకటి ఎన్నో మంచి మాటలు చెప్పుకున్నావి అవి 2. తర్వాత, ఏవండి, మీరు చాలా గొప్పవారండి, మీ మనసు ఎంతో మంచిది అంటూ ఆడచిలుక మగ చిలుకను పొగడ్తల్లో ముంచెత్తింది. దానికి చాలా సంతోషపడిపోయింది మగ చిలుక. ఇక అదే అడవిలో కరువు వచ్చింది కదా. ఒక కాకి ముందు ఆలోచన లేకుండా ఉంటుంది. దానికి కరువు వచ్చాక ఎంతో ఇబ్బంది పడిపోతూ ఉంటుంది. దానికి చాలా బాధగా అనిపించింది. అడవిలో ఎక్కడా కూడా ఏమీ దొరకటం లేదు. ఒక్క పండు దొరకటం లేదు. కనీసం ఒక పురుగు కూడా దొరకటం లేదు. ఆ కాకికి బాగా నీరసించిపోతుంది. ఎక్కడ వెతికినా ఎటు తిరిగినా కానీ ఒక్కటి కూడా దొరకటం లేదు ఆ పక్షికి. ఇక బాగా తిరిగి 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 అలసిపోయి చివరికి కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంది. ఒక చోటకు వెళ్ళింది. ఆడ గడ్డి కూడా సరిగ్గా లేదు. ఉన్న ఆకులు అన్నింటినీ తిరగేస్తూ పురుగులు ఏమన్నా కనబడతాయేమో, వాటినన్నా తిని కడుపు నింపుకోవాలి అని ఎంతో ఆశగా వచ్చింది కాకి. కానీ ఎక్కడా కూడా ఏమీ దొరకటం లేదు. ఇక ఇలాగే ఉంటే కాకి జీవితం అయిపోతుంది. ఆ కాకి కూడా అదే అనుకుంటుంది. అయ్యో, నేను ఎంత తిరిగినా ఎంత వెతికినా నాకు ఎక్కడా ఒక్క గింజ కూడా దొరకటం లేదు. తిరిగి 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 నేను సన్నగా అయిపోతున్నాను. ఇక నా రెక్కల్లో శక్తి లేదు. కనీసం నడుద్దామన్నా కానీ కాళ్ళల్లో పట్టు లేదు. నేను ఇలాగే ఉంటే ఇంకొన్ని రోజులకి నా జీవితం ఇక్కడే ముగిసిపోయేటట్లుంది. ఎక్కడో ఒక చోటకి వెళ్ళి ఆహారాన్ని గట్టిగా సంపాదించుకోవాలి అని నిర్ణయించుకుంది ఆ కాకి. నేను ఇక్కడే ఇలాగే ఉండిపోయి ఆహారం దొరుకుతుందేమో అని ఎదురు చూడకుండా ఎటో ఒక చోటకు వెళ్ళి బాగా వెతికి వెతికి వెతికైనా కానీ నేను ఆహారం సంపాదించుకోవాలి. లేదంటే ఇక నాకు రేపటి రోజు అనేది ఉండదు అని అక్కడి నుంచి బయలుదేరింది ఆ కాకి. అలా వెతుక్కుంటూ 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 వెళ్ళగా ఆ చిలుకలు ఉండే ప్రదేశానికి వెళ్ళింది. ఆ చిలుకలు అక్కడ ప్రశాంతంగా తిరుగుతూ ఎంతో సరదాగా ముచ్చట్లు చెప్పుకుంటున్నాయి. అవి రేపటి గురించి బాధ అనేదే లేకుండా హ్యాపీగా ఉన్నాయి. ఆ హ్యాపీగా ఉన్న చిలుకలను చూసింది ఆ కాకి. కాకి వాటి దగ్గరకు రానే వచ్చింది. వచ్చి వాటిని ఇలా అడుగుతుంది. మీరు చాలా ప్రశాంతంగా ఉన్నారు, ఎందుకని అని అడగ్గా అవి మేము ప్రశాంతంగా ఎందుకు ఉండకూడదు అని అన్నాయి చిలుకలు. అది కాదు, ఈ అడవిలో కరువు వచ్చింది కదా, ఎక్కడా ఆహారం సరిగ్గా దొరకటం లేదు. మరి మీరెలాగా ఆలోచన లేకుండా ఇంత సరదాగా ఉన్నారు అని అడిగితే, మేము కొన్ని గింజలు దాచిపెట్టుకున్నాము, అందుకే మేము ఇంత ప్రశాంతంగా ఉన్నాము అని చెప్పాయి. ఇక కాకి, నాకు కొంచెం ఆహారం ఇస్తారా, నా రెక్కల్లో శక్తి లేదు,
నడవటానికి కాళ్ళల్లో ఓపిక కూడా లేదు అని అడిగితే మగచిలుక సరేనని ఒప్పుకుంది. దానికి ఆడచిలుక, ఏవండి ఉన్న గింజలు దానికిస్తే మనం ఏమైనా తిని బ్రతుకుతాము అని మగచిలుకకు చెప్పింది. నువ్వేం బాధపడద్దు, మనం లేని వాళ్ళకి ఇస్తే దేవుడు మనకిస్తాడు అని ఎన్నో మంచి మాటలు చెప్పి ఆడచిలుకకు నచ్చ చెప్పింది మగచిలుక. ఇక రెండూ సరేలేండి, మీరు అంతా మంచే చేస్తారు, మనకు మంచే జరుగుతుంది అని రెండూ ఒప్పుకొని కాకిని ఇక్కడే ఉండి మాతోటి సరదాగా ఉండమన్నాయి. ఆ మాటలు విన్న కాకి ఎంతో ఆనందంగా అనిపించి, వావ్, నాకు ఇక ఆహారానికి దిగులే లేదు, నేను ప్రశాంతంగా ఉండి ఆహారాన్ని తినొచ్చు, వీటికి కొంచెం నేను సహాయపడ్డానంటే నాకు మంచిగా ఆహారం దొరుకుతుంది అని అనుకున్నది కాకి. ఇక అలాగే జరుగుతుంది దాని జీవితం కూడా. వాళ్ళకి ఏదో కొంత సాయం చేస్తూ కడుపు నిండా తింటుంది. ఇక చిలుకలు రెండు భార్యాభర్తలు కదా, వాటిల్లో ఒక పక్షిగా కలిసిపోయింది ఈ కాకి కూడా. వాటితో మంచిగా అన్ని విషయాలను పంచుకుంటూ ప్రేమానురాగాలతోటి కలిసి జీవిస్తూ ఉన్నాయి. ఇక చిలుకలకు కూడా కాకి మీద ప్రేమ పెరిగింది. తనని ఇక్కడే ఉంచుకోవాలని, తను ఉండటం వల్ల మనకేం నష్టం లేదని, తను కూడా ఎంతో కొంత కష్టపడి గింజలను తీసుకొస్తుంది కదా అని చెప్పేసి చిలుకలు అనుకున్నాయి. తర్వాత కాకి వాటితో ఇలా అంటుంది, ఈ అడవిలో కరువు తీరిపోయింది, చిన్నగా గింజలు దొరకటం మొదలయ్యాయి, నేను వెళ్తాలే అని అన్నది కాకి. దానికి చిలుకలేమో, ఏం అవసరం లేదు, నువ్వు మాతోనే ఉండొచ్చు, నువ్వు మాకేం భారము కాదు, బరువు కాదు, నీకు పెట్టడం వల్ల మాకు మంచే జరిగింది, దేవుడు మమ్మల్ని హ్యాపీగానే చూస్తూ ఉన్నాడు అని చెప్పాయి చిలుకలు. అయితే నన్ను వెళ్ళొద్దంటారా అన్నది కాకి. అవును అన్నాయి చిలుకలు, నీవు మాకు తోడుగా ఉండు, మనం అందరం ఒక కుటుంబంలాగా ఎందుకు ఉండకూడదు అని ఎన్నో మంచి మాటలు చెప్పుకొని ఇక అందరూ కలిసే జీవించడం మొదలుపెట్టారు. పిల్లలు, మీకు ఈ కథ నచ్చిందా? నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.